హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్లో భారీ చోరీ జరిగింది. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లాకర్స్ బ్రేక్ చేసి ₹1 దోపిడీ చేశారు దుండగులు. 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఒకే చోట జమ చేశారు. సేఫ్ లాకర్స్ ని బ్రేక్ చేసి డబ్బులు దోచుకెళ్లారు దుండగులు. ఒక్కరే డబ్బులు దోచుకొని పోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రిలియంట్ కాలేజీలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 200 సీసీ కెమెరాలు ఉన్న DVR ను సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. రైట్ లిఖిత, చెప్పండి, ఇక్కడ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని చెప్పుకోవచ్చు? హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్లో భారీ చోరీ జరిగింది. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో లాకర్స్ బ్రేక్ చేసి ₹1 దోపిడీ చేశారు దుండగులు. 3 ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన డబ్బులు ఒకే చోట జమ చేశారు. సేఫ్ లాకర్స్ ని బ్రేక్ చేసి డబ్బులు దోచుకెళ్లారు దుండగులు. అయితే ఒక్కరే డబ్బులు దోచుకొని పోయి ఉంటారని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. బ్రిలియంట్ కాలేజీలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 200 సీసీ కెమెరాలు ఉన్న DVR ని సైతం దుండగులు ఎత్తుకెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. రైట్ లిఖిత, చెప్పండి, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుందా? ఎంతవరకు వచ్చింది? రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ అబ్దుల్లాపూర్ మెట్ కాలేజీకి సంబంధించి కూడా దాదాపు ₹1 అమౌంట్ ని 3 కాలేజీలకు సంబంధించిన ఫీజులు వాటన్నింటినీ కూడా ఒకే చోట పెట్టడం, వాటితో పాటు దాదాపు 200 సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో వాటి నడుమనే ఇది జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సీసీ కెమెరాలు అనేటివి ముందుగానే పని చేయకుండా చేయడంతో పాటు అసలు అక్కడ అమౌంట్ ఏ విధంగా దాచారు, ఏదైతే లాకర్ రూమ్ ఉంటుందో ఆ లాకర్ రూమ్ దుండగులకు ఎలా తెలిసింది అనే విషయాలపైన కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. కంపల్సరీ ఎవరో ఒకరు కాలేజీ తరపున ఆ అమౌంట్ ఎక్కడ పెడతారు, ఏ లాకర్ లో పెడతారు అనే విషయాలతో పాటు ఈ సీసీ కెమెరాలకు సంబంధించిన వివరాలు కూడా తెలిసిన వ్యక్తే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డట్టుగానైతే పోలీస్ అధికారులు అనుమానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే విచారణ కూడా కొనసాగడం, ఒక్కొక్కరు కూడా ఇటు దుండగులు వదలకుండా ఉండడం వెనక కూడా పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతనే ఈ యొక్క విషయం జరిగిందంటూ కూడా ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ ఎవరెవరైతే అక్కడ సిబ్బంది పనిచేస్తారో వారిపైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. రైట్.